ఈరోజు ఫిష్ ఫ్రై చేశాను. అదిరిపోయిందంటే నమ్మండి. ఈ ఫిష్‌కి కూడా ఒక స్టోరీ ఉంది చెప్తాను వినేయండి. ఇక్కడ ఫిష్ వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉందండి. మొత్తం స్కిన్ అనేది పీల్ చేయించి తీసుకొచ్చారు. కానీ స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఫిష్ ఇంటికొచ్చిందంటేనే చాలా స్మెల్ వచ్చేస్తుంది. అలాంటిది స్మెల్ కూడా లేదు. అంత నీట్‌గా క్లీన్ చేయించి తీసుకొచ్చినా సరే నేను మళ్ళీ ఉప్పు వాటర్‌లో కడిగాను. దాని తర్వాత నిమ్మరసము అలాగే పసుపు వేసి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తము మ్యారినేట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రీజ్ చేసామంటే మనము యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ పీసెస్కి చక్కగా పట్టేసి టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్వరు ఫిష్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి చాలా సింపుల్గా చేస్తాను ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ వేసి. ఇంకొకసారి ఓన్లీ స్పైసెస్ బాగా దట్టించి ఫ్రై చేస్తాను. ఇది ఒక టైప్ అనమాట. ఇలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా పీస్ ఇలా నలిపి పెట్టొచ్చండి. అంత సాఫ్ట్గా ఉందన్నమాట ఈ ఫిష్ అనేది. ఫిష్ మన కళ్ళకి హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా తినాలని చెప్పేసి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా అని ఈ రెసిపీ మీ అందరితోటి షేర్ చేశాను. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే మా సార్కి ఫిష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తను పుట్టిన దగ్గర నుండి కూడా ఫిష్ అనేది అస్సలు ముట్టలేదంట. అలాంటి మా వారితోటి నేను ఫిష్ అయితే తినిపించేశాను ఫైనల్లీ. నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ వరకు కూడా తను ఫిష్ అనేది అస్సలకి ముట్టలేదండి. అసలు ఎందుకు నువ్వు ఫిష్ తిన్నవని చెప్పేసి నేను అడిగాను. అడిగితే తను చెప్పింది ఒకటే ఒక చిన్న సిల్లీ రీజన్ అనమాట. అదేంటో కాదు, చిన్న పిల్లలు చెప్తుంటారు కదా, ముళ్ళుంటాయి నాకొద్దు, స్మెల్ వస్తుంది నాకొద్దు అని. అదే స్మెల్ లేకుండా అదే ముళ్ళు తీసి ఒక్కసారి ఫిష్ ఫ్రై చేసి తినిపించానమాట. సో అప్పటి నుండి తనకి ఫేవరెట్ అయిపోయింది. ఎక్కడ స్మెల్ లేకుండా మంచిగా మసాలాలు తట్టించి ఫ్రై చేసి ఇచ్చాను. అప్పటి నుండి చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఫిష్ ఫ్రై తింటారు కానీ ఫిష్ పులుసు కానీ మంచిగా మనము ఆనియన్స్ తోటి చేస్తాం కదా కర్రీ, అది కానీ అస్సలు తినరు. ఇంకా ఫిష్ తినిపించాలి ఎలాగో అలా అని నేను ఏదో ఒక విధంగా అయితే ఫిష్ అనేది ఇలా ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను. పిల్లలు కూడా తనలాగే తయారయ్యారు. ఇప్పుడు ముగ్గురు కూడా చక్కగా తింటున్నారు. ఇలా మసాలా పట్టించి మనం లాస్ట్లో ఫోక్ తోటి అలా గుచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజ్ చేసామంటే చక్కగా పీసెస్ అన్నీ చూస్తున్నారు కదా, ఇలా మసాలాలన్నీ గట్టిగా పట్టేసి ఉంటాయి. డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో మనమైతే ఫిషెస్ని ఫ్రై చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. మనము పప్పుచారులో అయినా పప్పులో అయినా దోసకాయ పప్పుకైతే ఇంకా బాగుంటుంది. టమాటా పచ్చడికి ఇంకా డబల్ బాగుంటుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు చాలా ఫేవరెట్ అయిపోతుందని చెప్తున్నాను నేనైతే. ఇంకా చూస్తున్నారు కదా, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అక్కడక్కడ క్రంచీగా, సాఫ్టీగా, జ్యూసీగా పీస్ ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా, ఎంత బాగుందో. నేనైతే పప్పుచారులోకి అయితే చేశాను. అలాగే వంకాయ టమాటా కర్రీ కూడా చేసి ఉంది. ఇంకా 3 హ్యాపీగా పిల్లలు మా వారు ఎంజాయ్ చేస్తూ తినేశారు. మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా తినొచ్చు. మనం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా మంచిది. అదండి. ఇంకా మిగతాయి కూడా నేను ఇలానే ఫ్రై చేశాను. హెడ్ టైల్ పార్ట్ అసలు తీసుకురాలేదు. తీసుకొచ్చుంటే నేను పులుసు పెట్టేదాన్ని. అది తీసుకురాలేదు కాబట్టి పైన హెడ్ పార్ట్ కొంచెం అలా ఉంటుంది కదా, మనకి మీట్ ఉన్నది అంతవరకే తీసుకొచ్చారనమాట. ఇంకా నేను ఆనియన్స్, లెమన్ కట్ చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను తినడానికి.
వైట్ రైస్, పప్పుచారు, ఇంకా ఫిష్ ఫ్రై ఎంత బాగుంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది కదా. నేనైతే 1 పీస్ అయితే తిని చూశాను, చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కూడా బాగా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోతోటి ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, సీ యూ లేటర్. ఫిష్ ఫ్రై చేసినప్పుడల్లా డైలాగ్ నాకు బాగా గుర్తొస్తుందండి. ఇది కూడా ఒక రీజనా మా సార్ చెప్పింది అని చెప్పేసి. ఇంకా తను తినకపోయినా నా కోసం అయితే తీసుకొచ్చేవారు. అప్పుడు హెయిర్ చాలా బాగుండేది. హెయిర్ ఊడటానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. వాటర్ బాగోకపోయినా హెయిర్ బాగా లాస్ అవుతుంది. ఫిష్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి.